నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. వార్తల్లో ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా మహానందిలో విలేకరిపై దాడిని ఖండిస్తూ టీడీపీ మండల నాయకులు నిరసన తెలిపిన జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు బన్నూరి రామలింగారెడ్డి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం హేయమైన చర్యని, సమాజంలో పత్రికా రంగాన్ని గౌరవించాలని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కో కన్వీనర్ కాకర్ల శివ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో పాత్రికేయులకు రక్షణ కరువైందని, విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ వైసీపీ అల్లరి మూకలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం సరైన విధానం కాదన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహానంది తహసీల్దార్ రామచంద్రుడు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అస్లాం బాషా, టీడీపీ నాయకులు నారాల చంద్రమౌళీశ్వరరెడ్డి, మహానంది విలేకరులు రామకృష్ణుడు, బాలకృష్ణ, వెంకట శివయ్య, నరసింహ, మహేష్, వలి, రఫీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా అధ్వానమైన దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధిని ప్రజలల్లా గమనించి రేపు రాబో కాలంలో ఇలాంటి వాళ్ళకు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వాళ్లకు సరైన బుద్ధి చెప్పి రేపు రాబో కాలంలో ప్రజలకు ఉపయోగపడేదంగా ప్రజాస్వామ్యాన్ని కొన్ని కాలాల పాటు కాపాడాలంటే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్వాలే, కానీ ఇంత రౌడీ ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యం అనేది బతకదు, బట్టగట్టదు. ఎవరికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు. అందరూ ఆయన చెప్పినట్టు వినాలా, ఆయన చెప్పినట్టు చేయాలా. ఆయనతో గనులు దోచుకుంటాడు, ఇసుక దోచుకుంటాడు, మద్యం దోచుకుంటాడు. ఆయన ఏమి దోచుకున్నా కానీ ఎవరైనా సరే ఊకొండాల్సిందే, కానీ నోరెత్తి చెప్పడానికి మాట్లాడడానికి లేదనే శిష్టంతో పోతున్నాడు. దీన్ని ప్రజలు కూడా గమనించి రాబో కాలంలో బుద్ధి చెప్పి మన తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీకి కల్పిస్తారని మనసారా కోరుకుంటూ నిన్న జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ గారిపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడమే. అటువంటి గూండాలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని రాప్తార్లో జరిగిన సిద్ధం మహాసభలో కవర్ చేయడానికి వెళ్ళిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టరు కృష్ణపై రౌడీ గుండాలు, రౌడీ మూకలు దాడి చేసి దారుణంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒక పత్రికపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. ఈ దాడిని అనేది ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ప్రజా సంఘాలు, ఇతర సామాజిక వర్గాలు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాయి. దానికి కూడా టీడీపీ కూడా మద్దతు ఇవ్వడం కూడా చాలా సంతోషమే. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాలను కూడా నిర్భయంగా రాసే పత్రికలపై దాడి చేయడం సైకో సీఎంకు అర్థమవుతుంది. ఇటువంటి సంఘటనలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియాపై జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే రోజు రోజు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఆలూరులో గుమ్మనూరు జయరాము అనుచరులు ఒక ప్రజాశక్తి విలేకరి ప్లస్ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేసే సంఘటనలు కూడా కొనసాగినాయి. అదేవిధంగా మొన్న ఆలగడ్డ మండలంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా ఒక ఆంధ్రజ్యోతి పత్రిక గురించి ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు కళ్ళు తాగిన కొద్దిగా మాట్లాడడం కూడా ఎన్నో విమర్శలు దాడి చేసింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంపై దాడితో పాటు పత్రికపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన పనిగా మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఖండిస్తున్నాం.